ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు నమ్మడం బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ దేవుడు మనతో వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే నిరంతరము నిలుస్తారు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎవరయ్యా నిరంతరము నిలిచేది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారే నిరంతరము నిలుస్తారు. ప్రియమైన బిడ్డారా, నిరంతరము నిలవడం అంటే భూమి మీదే కానీ పరలోకం అందే కానీ నిలవగలిగిన స్థితిలో మనం ఉండాలి. భూమి మీద నిలబడగలగాలి, అలాగే పరలోక రాజ్యంలో కూడా మనం నిలబడగలగాలి. ఇటర్నల్ లైఫ్ అంటారు దాన్ని. ఈ రోజు నా ప్రియమైన బిడ్డారా, ఒకసారి ఆలోచించండి, ఎవరయ్యా మరి పరలోక రాజ్యంలో నివసించగలిగేది అనే విషయాన్ని మనం చూస్తే, భూమి మీద ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యంలో నివసిస్తారు. అది కూడా నిరంతరము నివసిస్తారు. ప్రియమైన బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు నిరంతరము నిలబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే పరలోకమును విడిచి లోకానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తమంతయు కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణమును పెట్టి ఆయన మంద అయిన మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియమైన బిడ్డారా, ఈరోజు ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? నువ్వు నిరంతరం నిలబడాలని. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? భూమి మీద ఆయన చిత్తం తప్ప మిగతావన్నీ నెరవేరుస్తూ ఉన్నావు. నీ ఇష్టాన్ని నెరవేరుస్తా ఉన్నావు, లోకంలో ఉన్న వాటిని నెరవేర్పు కలుగు చేస్తా ఉన్నావు. కానీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తం నెరవేర్చకుండా నువ్వు ఉన్నట్లయితే తప్పక నువ్వు పరలోక రాజ్యం చేరవనే విషయాన్ని స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడాలి. అసలు దేవుడిని పుట్టించిందే ఆయన చిత్తం నెరవేర్చడానికి. ప్రారంభ దినాల్లో మనం చూడగలిగితే అవ్వ ఆదాము దేవుని చిత్తం చేసినంతసేపు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని చిత్తం చేయకుండా ఉన్నారో అప్పుడు వారి పరిస్థితి ఏమైనో మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రోజు మనం ప్రభు చిత్తము జరిగించు వారిగానే మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభు చిత్తము జరిగించు వారిగా ఉంటామో అప్పుడు దేవుడు మన పక్షం ఆజ్యమాడతాడు. అంతేగాక మనము కూడా నిరంతరం నిలిచే అవకాశం ఉంటుంది. ఈ దినమును మీరు ఆ రీతిగా ఉంటారని నేను ఆశిస్తా ఉన్నాను. నా ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నీవు కూడా కోరుకున్నట్లయితే, ప్రభువా ఇక మీద నేను నిరంతరం నిలవాలని ఆశ నాకు ఉంది ప్రభువా, పరలోక రాజ్యంలో నేను చేరాలని ఆశ నాకు ఉంది ప్రభువా, ఇక మీదట లోక ఆశలు కాక, ఇక మీదట నా కోరికలు నా ఆశలు కాక మీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను ప్రభు అని ఒక్క మాట దేవునితో చెప్పి ఇక నుండి దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకండి. దేవుడు తప్పక మిమ్మల్ని క్షమించి మరలా ఆయన రాజ్యంలో నివాసం ఉండే వారిలాగా మిమ్మల్ని సిద్ధపాటు చేస్తాడు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, నీ మాటలు ఎంతో విలువైనవి ప్రభా. అయ్యా, మీ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి లెక్కలేని స్తోత్రం చెప్తా ఉన్నాం తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున ఈ సమయంలో ప్రభా నేరుగా నీ చిత్తము జరిగించాలని తేటగా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, నీ చిత్తము తప్ప మిగతావన్నీ మేము జరిగిస్తా ఉన్నాం. అందుకే మేము నీ చిత్తానుసారంగా బ్రతకాలి మీరు కోరుకుంటా ఉన్నారు కనుక తేటగా మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ప్రతి హృదయంతో మీరు మాట్లాడినందుకు వేలాది స్తోత్రం ప్రభా. అయ్యా, ఎవరైతే ఈ మాటలు విని సరి చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారో ఎవరందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించి మరలా ప్రభా అయా పరలోక రాజ్యంలో ఉండగలిగిన స్థాయికి నేను వారిని మార్చండి ప్రభా. మీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడి మీరు ఎంతగానో బలపరిచారు, అందుని బట్టి వేలాది స్తోత్రం. ఈ మాటలు ఎవరైతే విని దాని ప్రకారము జీవిస్తారో వారి మీద మీ కృప నిరంతరము నిల్చున్న దాకా ప్రభా. మీకు వందనాలు. అయ్యా, ఈ దినమును ప్రభాని వీళ్ళందరికీ క్షేమాన్ని ఇచ్చారు, వారి కుటుంబాలకు కూడా క్షేమాన్ని ఇవ్వండి. వారి యొక్క పరిస్థితులను నీవు మార్చండి ప్రభా. ఎంతో మంది అప్పుల్లో ఉన్నారు, వాటిని ఎలా తీర్చుకోగలగాలో వారి జ్ఞానమును దయచేయండి. ఎంతో మంది బాధల్లో ఉన్నారు ప్రభా, బాధల్లో మీరు తోడే ఉండండి ప్రభా. ఎంతో మంది శ్రమల్లో ఉన్నారు, వారి శ్రమల్లో మీరు తోడే ఉండి నడిపించండి ప్రభా. మీకు లెక్కలేని స్తోత్రం. ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు బాగా తెలుసు కనుక మీరే అన్ని విషయాల్లో తేటగా మీరు మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో మీకు బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక ఈ మాటలు మీరు అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ క్రిస్మస్ నెలలో నవంబర్ డిసెంబర్ నెలలో సువార్త పరిచర్లు, మారుమూల ప్రాంతాల్లో సువార్త పరిచర్లు మీటింగ్ జరిగించాలని ఆశపడతా ఉన్నాం. వీటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉన్నట్లయితే వీటి కొరకు మీ యొక్క సమయాన్ని మీ యొక్క ధనాన్ని కూడా వెచ్చించడానికి సిద్ధపడండి. వీటి గురించి పూర్తి వివరం మీకు తెలియాలంటే తప్పక మీరు కాల్ చేయండి, మిగతా విషయాలు మీకు తెలియచేస్తాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.